అరుగో పేరు నాన్నగారు కూడా వచ్చారు. గురుగారు నమస్తే. ఏంటి సార్ ఈ జడ్పీటీసీ ఎన్నికల గురించి విషయాలు? ఇది గెలుపా అని అడుగుతున్నాను. గెలిపే అని సంబరపడుతున్నారు సార్ వాళ్ళు. ఎవరిని మోసం చేస్తాను మీరు? మోసం దేశం ఏమి లేదు సార్, అంత ప్రజాస్వామ్యబద్ధంగానే జరిగింది అంటున్నారు వాళ్ళు. ఆ వెబ్ కాస్టింగ్ లేదా సీసీ ఫుటేజ్లు కానీ ప్రపంచానికి ఎందుకు ఇవ్వరు? అమ్మమ్మమ్మ ఆ ఒకటే అడగొద్దు, మీరు అడిగినా వాళ్ళు ఇవ్వరు. భయం కాబట్టి ఇవ్వరు. ఎందుకు సార్ అంత భయం? ఆఖరికి మీ ఆంధ్రజ్యోతి టీవీ5 వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. మరి ఈనాడు వాడిని కూడా లోపలికి వెళ్ళనివ్వాల. టీవీ9 ఎన్టీవీ టీవీ9 ఎన్టీవీ ఏ ఛానల్ బీఆర్కే ఆర్కే ఈఆర్కే ఏఆర్కే లోపల లేదు. బిగ్గు లేదు, స్మాలు లేదు. మరి ఆ ఫోటోలన్నీ ఎక్కడి సార్? మీరు తీయించి మీరు ఇచ్చినయే ఈ ఫోటోలన్నీ ఈ రకంగా దొరికేశారు మీరు. ఓహో, ఎరక్కపోయి ఇరుక్కున్నారన్నమాట. బరి తెగించిన అమ్మ ఏదో చేసిందంట, అట్టా ఉంది మీ తంతు. బరి తెగించిన కోడి బజార్లో గుడ్డు పెట్టిందని ఇంకో సామెత కూడా ఉంది సార్. దేశంలో దొంగలు పడతాం అంటే ఇదిగో ఇదే. ఎవరు సార్ ఆ దొంగలు? తండ్రి కొడుకులే కదా ఇద్దరు. అంటే నాన్నగారు కొడుకు గారు వాళ్ళిద్దరేనా? ఇంకో ఇద్దరు ఉండాలిగా. ఇందులో గ్లాసు దొంగలు లేరు అనుకుంటా. మరి ఎవరు చేశారు సార్ ఇదంతానా? పువ్వు దొంగలోను సైకిల్ దొంగలే మొత్తం. దొంగతనమో రౌడీయిజమో ఏదో ఒకటి చేసి గెలిచాం అని పండగ చేసుకుంటున్నారు సార్ వాళ్ళు. సిగ్గు వదిలేసిన అమ్మ ఏదో చేసిందంట. చేస్తే చేయనివ్వండి సార్, అందరూ చూశారు కదా. సిగ్గు శరమైన ఉందా అని అడుగుతున్నాను. ఎందుకు సార్ లేని విషయాల గురించి మీరు గొంతు చించుకుంటారు అనవసరంగా?